నిన్న రిలీజ్ అయిన కల్కి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి తర్వాత అసలు సిసలిన సినిమా లేక పిచ్చెక్కిపోతున్న సినీ లవర్స్ కల్కి మత్తులో ఊగిపోతున్నారు. కల్కి ఫీవర్ ఇండియాను కమ్మేసింది. ఎక్కడ చూసినా కల్కి హవానే కనిపిస్తుంది. ఏ థియేటర్ లో చూసినా ఇదే బొమ్మ. ఓవైపు T20 వరల్డ్ కప్ హవా కొనసాగుతున్న కల్కి ముందు అది కూడా తేలిపోయింది. నిన్న రిలీజ్ అయిన కల్కి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి తర్వాత అసలు సిసలైన సినిమా లేక పిచ్చెక్కిపోతున్న సినీ లవర్స్ కల్కి మత్తులో ఊగిపోతున్నారు. ఒకటి రెండు కాదు 3 షోలు కూడా వేస్తున్నారు. అసలు నాగ్ అశ్విన్ విజన్ మేకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ రేంజ్ బొమ్మ తీశాడని, అసలు కల్కితో ఒక ట్రాన్స్ లోకి తీసుకొచ్చాడని ఉప్పొంగిపోతున్నారు. ఇక సెకండ్ హాఫ్ గురించి మాటల్లో చెప్పలేకపోతున్నామని, ప్రతి షాట్ ప్రతి సీన్ గూస్ బంప్స్ స్టఫ్ అని తెలుపుతున్నారు. చివరి 20 నిమిషంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అని, టికెట్ వర్త్ సినిమా అని చెబుతున్నారు. ఇక టాక్ తగ్గట్లే కల్కి సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేసింది. నిజానికి ఈ సినిమాకు ముందు నుంచి ఆడియన్స్ లో ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. దానికి తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఇక కల్కి సినిమా తొలి రోజు కలెక్షన్లు గమనిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల 40 నుంచి 50 కోట్ల మధ్య షేర్ కలెక్షన్లు కొల్లగొట్టిందని తెలుస్తోంది. హిందీతో పాటుగా కన్నడ, తమిళ, మలయాళ కలెక్షన్లు 30 కోట్ల వరకు షేర్ వచ్చిందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో 30 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాకు 110 నుంచి 120 కోట్ల మధ్య షేర్ కలెక్షన్లు, 225 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబోతున్నట్లు అంచనా. ఈ లెక్కన RRR రికార్డు కూడా అవుట్ అయిపోయినట్లు. RRR సినిమా 223 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా కల్కి చెరిపేసినట్లే అనిపిస్తుంది. అయితే మరి నిజంగానే RRR రికార్డు బ్రేక్ అయిందా లేదా అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.